బిగ్ 7 లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫిఫ్త్ టాపిక్ అన్నలు రిటర్న్స్. మొన్న మల్లోజుల వేణుగోపాలరావు, ఇవాళ తక్కెళ్లపల్లి వాసుదేవరావు మావోయిస్టు అగ్రనేతలంతా అరణ్యాన్ని వీడి జనజీవనంలోకి వస్తున్నారు. వాళ్లే కాదు, వారితో పాటు ఉన్న సహచర మావోయిస్టులంతా వందలాదిగా సాయుధ పోరాటాన్ని వీడుతున్నారు. అసలు మావోయిస్టులు తిరోగమనానికి ప్రధాన కారణం ఏంటి? ఇంకొన్ని నెలల్లోనే అడవి మొత్తం ఖాళీ కాబోతోందా? ఇన్నాళ్లు సాయుధ పోరాట పంథాను ఎంచుకున్న మావోయిస్టులంతా ఇప్పుడు ఆయుధాలను వదిలేస్తున్నారు. జనజీవన స్రవంతిలోకొస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతల సారథ్యంలో స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోతున్నారు. మొన్న మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు 60 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వీడారు. ఇప్పుడు మరో అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆసన్నతో పాటు 208 మంది మావోయిస్టులు జనజీవనంలోకొచ్చేశారు. మావోయిస్టు చరిత్రలో ఇదే అతి పెద్ద లొంగుబాటు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులున్నారు. తమ దగ్గరున్న AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, కార్బన్లు, బోర్ షాట్ గన్లను అప్పగించేశారు. వీరికంటే ముందు కూడా చాలా చోట్ల పదుల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. కేవలం 2 రోజుల్లోనే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు కలిపి మొత్తం 258 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇంకా చాలా మంది లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వరుస పరిణామాలు మావోయిస్టుల పోరాటం తిరోగమనంలో ఉందని బలంగా సూచిస్తోంది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉండడంతో అన్నలు ఎందుకు అడవిని వీడుతున్నారనే చర్చ మొదలైంది. ఈ లొంగుబాట్లతో నక్సలిజం, మావోయిజం ఆఖరి రోజుల్లో ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. మావోయిస్టులకు ఒకప్పుడు బలమైన స్థావరాలుగా ఉన్న ఛత్తీస్గఢ్ లో అబుజ్మడ్, నార్త్ బస్తర్ ని ఇప్పుడు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలన్నీ రాబోయే కొన్ని నెలల్లో అడవులు నక్సల్స్ రహితంగా మారబోతున్నాయనే సంకేతాలనిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్ లో పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న వరుస ఆపరేషన్లు, కొత్త శిబిరాల ఏర్పాటు, లొంగుబాటు పునరావాస విధానాలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు ఉద్యమానికి కూడా ప్రజల నుంచి మద్దతు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో కొత్త రిక్రూట్మెంట్లు తగ్గిపోవటం, స్థానిక గిరిజనుల మద్దతు కరువవటం కూడా లొంగుబాట్లకు కారణమవుతోంది. పైగా లొంగిపోయే వారికి ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. ఆయుధాలు వీడని వారికి భద్రతా బలగాల ద్వారా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అడవుల్లోనే ఉండి ఎన్కౌంటర్లలో బలైపోవటం కంటే జనజీవన స్రవంతిలోకొచ్చి పోరాటం చేయటం బెటర్ అనే ఆలోచన ఉన్నారు. ఇక ఈ వరుస లొంగుబాట్లు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. త్వరలోనే ఇంకొన్ని లొంగుబాట్లు ఉన్నాయని అధికారులు కూడా చెప్తున్నారు. అందుకోసమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు క్రమంగా ఖాళీ కాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అయితే వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది.